శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీవేద ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుంభరాశి వారికి 16th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీకు చాలా ఈజీగా అర్థమవుద్ది. అని ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, కుంభరాశి కాలచక్రం లోపల 11వ రాశి. ఇప్పుడు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే మీకు మీ రాశి లోపల రాహు గోచరం నడుస్తుంది. మీకు తెలిసిన విషయమే, మీరు నా వీడియో చూసే కన్నా ముందు చాలా వీడియోలు చూసే ఉంటారు. మీ రాశి లోపల ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే చూసుకున్నట్లయితే చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మంత్ ఎండింగ్ అప్పుడు పంచగ్రహ కూటమి అయితే క్రియేట్ అవుతుంది. అది కొన్ని రోజుల వరకే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ శుక్రుడు ఫస్ట్ వీక్ లోపల చేంజ్ అవుతాడు, బుద్ధుడు కూడా మళ్ళీ చేంజ్ అవుతాడు, రెట్రోగేట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రెజెంట్ మీకు 23rd ఫిబ్రవరి వరకు ఇది మీ రాశి ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉంది. ఈ రాశి ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉంది. మీ రాశి కావచ్చు, లగ్నం కావచ్చు, ఇది మీరు చూసే రాశిలో లగ్నంతో కూడా చూసుకోండి, రాశితో చూసుకోండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇక్కడ ఈ భావం ఏదైతే ఉందో ఇది లగ్నం రాశి, ఇది మన వ్యక్తిత్వం పాపకర్తరి యోగంలో ఉంది. పాపకర్తరి యోగం అంటే ఒక విషయం తెలుసుకోండి, రెండు పాపగ్రహాల మధ్యలో మనం లించుని ఉన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనం చాలా సౌమ్యమైన వ్యక్తి, మన పక్క లోపల ఒక అశుభ వ్యక్తి వచ్చాడు, మన వెనకాల ఒక అశుభ గ్రహం వచ్చాడు, అందుకు మనం లించున్నాము. మన ఫీలింగ్ బెటర్ ఉండదు, ఏదో అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, ఎప్పుడన్నా ఏదైనా తీర్థక్షేత్ర దర్శనంకి వెళ్ళినప్పుడు మనం ముందుగా వేరే వాళ్ళు ఉంటారు, వెనకాల వేరే ఉంటారు, మనం అందులో అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఎప్పుడైతే మనం ముందు వెనకాల మనకు తెలిసిన వాళ్ళు వచ్చిన తర్వాత ఓకే బెటర్ ఫీలింగ్, వీళ్ళు కూడా మనలాంటి వ్యక్తులను వచ్చిన తర్వాత ఓకే బాగా అనిపిస్తుంది. అది శుభకర్తరి యోగం. ఈ పాపకర్తరి యోగం అంటే మీరు నడుస్తారు, ఇందులో పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడ ఆగారేం కాదు, కానీ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఫీలింగ్ అది సరిగ్గా ఉండదు. అండ్ మీ భావానికి సంబంధించిన మీరు కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే పొందరు. పాయింట్ ఇక్కడ కంఫర్టబుల్ ఏంటంటే వ్యక్తిత్వం అంత సరిగ్గా ఉండదు, బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు ఇక్కడ మీకు గమనించినట్లయితే కొన్ని విషయంలో ఇది ప్లస్ కూడా ఉన్నది, అది కూడా చెప్తా వినుకోండి. మీ రాశాధిపతి 2nd హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇది అంత గట్టి పాపకర్త యోగం అయితే చెప్ప నేను. కానీ మీ రాశి నుంచి వెనకాల ఏదైతే కుజుడు ఉన్నాడో ఇది కొద్ది గట్టిన రిజల్ట్స్ ఇస్తాడు, ఇది కొద్ది గట్టిన రిజల్ట్ ఇవ్వగలుగుతాడు. అని ఇంకోటి గమనించండి, మీ రాశిలో రాహు ఉన్నాడు. రాహుది ఒక తత్వం తెలుసుకోండి. ప్రాబ్లం రాహు ఇస్తాడంటే ప్రాబ్లం రాహు ఇవ్వడండి. రాహు కలిగించే కోరికల వల్ల క్రియేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రాహు వల్ల కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరిక వల్లనే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటుంది. సో పాపకర్త యోగంలో ఉండడం వల్ల వ్యక్తిత్వం లోపల ఒక రకమైన అసంతృప్తి మీరు చూడగలుగుతారు. ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఈ రాహుతో పాటు సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు ఉండబోతున్నాయి. ధర్మ త్రికోణ స్వామిలు అయితే లగ్నంలో రాశిలో ఉండడం వల్ల ఇవి కొన్ని విషయాల లోపల ధర్మమైన పరీక్షలు ఉంటాయి. కానీ ఆ పరీక్ష లోపల మీరు 100% నెగ్గుతారు, పరీక్ష లోపల 100% మీరు గెలుస్తారు. సో బాధ ఉంటుంది, యుద్ధం కూడా ఉంటుంది, కానీ గెలిచేది మాత్రం మీరే, ఇది తెలుసుకోండి. మీకు అనిపించవచ్చు మనసు లోపల చాలా ఇది అవుతుంది, 100% అవుతుంది మీకు. ఎందుకంటే ఇది అవుతుంది మీకు ఇప్పటి నుంచి కాదు, 2026 జనవరి 10 నుంచి ఈ టైం అయితే మీకు మొదలైంది. ఈ పాపకర్త యోగం ఎప్పుడైతే మొదలైందో అప్పుడైతే మీకు ఒక ఆలోచన అసలు సరిగ్గా తోచదు, కొద్దిగా మీకు అసలు అర్థం కూడా అవ్వదు, ఇది మీరు తెలుసుకోండి. ఇంకో విషయం చూసుకుంటే మీ రాశాధిపతి 2nd హౌస్లో ఉన్నాడు. ప్రెజెంట్ కుంభరాశి వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ప్రెజెంట్ నెసెసరీ ఒకటి మనీ ఈజ్ వెరీ నెసెసరీ ఫర్ ఎవ్రీ వన్, బట్ కుంభరాశి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా కుంభరాశి వారికి అయితే చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం ఉంది, చాలా భయంకర అవసరం. మరి వచ్చుద్దా రాదా అంటే చూడండి, ఇక్కడ ఈ శని నక్షత్రం కూడా పరివర్తన అవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో పాయింట్ ఇంకా గమనించినట్లయితే రాహుతో పాటు శని వెనకాల ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల ఏ ప్రకారంగా చూసుకున్నా కూడా డబ్బు కొద్దిగా మీ దగ్గర రావడం కొద్దిగా టైం పడుతుంది, కానీ వచ్చిన ఆకస్మికంగా వచ్చుద్ది. అంత వరి అవ్వాల్సిన అవసరం ఎందుకో విషయం తెలుసుకోండి. ఆకస్మికంగా ఎందుకు అంటున్నా, మీ 2nd లార్డ్ అలాగే మీ 11th లార్డ్ జూపిటర్ అవుతాడు. ఈ జూపిటర్ 5th హౌస్లో ఉన్నాడు. సో ఆస్పెక్ట్ పరంగా చూసుకున్నట్లయితే లగ్నం పైన రాశి మీద దృష్టి ఉంది, 11th హౌస్ మీద దృష్టి ఉంది, 9th హౌస్ మీద దృష్టి ఉంది. సో జూపిటర్ది దృష్టి సంబంధం ఉండడం వల్ల ఇది మీకు హెల్ప్ చేస్తుంది.
యాజ్ వెల్ యాజ్ దాంతో ఇంకో విషయం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు ఈ శాటర్న్ నుంచి దేవుడు బృహస్పతి సంబంధం చూసుకున్నట్లయితే చతుర్థ దశమ సంబంధం ఉండబోతుంది. సో ఇది కూడా మీకు హెల్ప్ చేస్తుంది. డబ్బు మీ దగ్గర సేవింగ్ అయితే అవ్వదు, కానీ మీరు అనుకున్న టైంకి చాలా 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 ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు ఎంతో కాస్త మీరు అనుకున్న 100 రూపాయల లోపల 80 రూపాయలు అయితే వస్తాయి. మిగతా 20 రూపాయలు మళ్ళీ మిగతా 20 రూపాయలు మళ్ళీ వేరే చోట మీరు హెల్ప్ కోసం అడగాల్సి వస్తుంది. ఓకే, ఫైనాన్స్ పరిస్థితి కొద్దిగా ఆ ప్రకారం కుంభరాశి వారికి నడుస్తుంది. కానీ ఈ టైం లోపల ఏదైనా ఈ పంచగ్రహ కూటమి దీనివల్ల ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది, 100% ఇంపాక్ట్ ఉంటుంది. లైఫ్ లోపల కొన్ని కొన్ని ఈవెంట్స్ అవుతుంటాయి, మనకు అవి కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు, కొన్ని అర్థం అయ్యే దాని తర్వాతనే మనకు అంత చేతిలో పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు కనుక మీరు ఒక గమనించినట్లయితే ఇక్కడ ఈ బుద్ధుడు శుక్రుడు ఏదైతే ఉన్నాడో ఇది ఇక్కడ మోక్ష త్రికోణ స్వామిలు మీరు రాశిలో ఉండబోతున్నారు. చతుర్థాధిపతి శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు, అష్టమాధిపతి బుధుడు మీ రాశిలో ఉన్నాడు. సో రాబోయే రోజుల్లో కొద్దిగా త్యాగ ప్రవృత్తి ఎక్కువ పెరుగుతుంటుంది. త్యాగ ప్రవృత్తి అంటే ఏం తెలుసా, ఉంటే ఉండని పోతే పోని, నేను చాలా చేయాల్సింది చేశాను, అసలు నాకు కుదరట్లేదు, చూద్దాం ఏమవుతే అది ఓకే అనిపిస్తుంది. అష్టమాధిపతి మరి లగ్నంలో రాశిలో ఉన్నాడు. సో ఇదేంటంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్, హెల్త్ చాలా జాగ్రత్త కాపాడుకోండి. అని ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు మీకు నేను చెప్పే కన్నా ముందుగానే మీకు తెలిసిపోతుంటాయి. రాబోయే రోజుల్లో ఇలా పరిస్థితి ఉండబోతుంది, ఈ ప్రకారంగా జరగబోతుంది, దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, దీనికోసం మనం ఏం చేయాలి, ఇవన్నీ ముందుగానే తెలిసిపోతుంటాయి. దాన్ని మీరు కొద్దిగా ఆలోచించినట్లయితే మీకు చాలా ఇంకా ఎక్కువ అయితే హెల్ప్ అవుద్ది. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే దేవుడు బృహస్పతి 5th హౌస్లో ఉన్నాడు. 11th లార్డ్ 5th హౌస్, బుద్ధితో పనిచేయండి, ఎమోషనల్ అస్సలు పనిచేయకండి. మీరు ఎక్కడైనా ఎమోషనల్లో కనుక వెళ్ళినట్లయితే మీరు చాలా ఈజీగా మోసపోతారు. మీరు క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది, దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది, ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. చాలా ఈజీగా మోసపోతారు, అంతా ఇంతగా చాలా చాలా ఈజీగా మీరు మోసపోతారు. అని సాటర్న్ 2nd హౌస్ నుండి 3rd ఆస్పెక్ట్ 4th హౌస్ లోపల ఉండడం వల్ల ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ చాలా చాలా భయంకరంగా పెరుగుతాయి. ప్రెజెంట్ మీరు చూసుకున్నట్లయితే మీరు సంపాదించుకున్న డబ్బు కావచ్చు, మీరు చేస్తున్న ప్రయత్నం కావచ్చు, ఇది మొత్తం ప్రెజెంట్ ఒకటి ఏమేంటంటే ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇల్లు కోసం చేస్తున్న ప్రయత్నం చాలా ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే సాటర్న్ 3rd ఆస్పెక్ట్ 4th స్థానం మీద ఉంది కదా, ఇల్లుని కాపాడుకోవాలి, దానివల్ల మీ ప్రయత్నం అయితే నడుస్తుంది. అండ్ యాజ్ వెల్ ఇంకోటి చూసుకున్నట్లయితే సాటర్న్ 10th ఆస్పెక్ట్ 11th హౌస్ పైన కూడా ఉంది, దేవుడు బృహస్పతి 7th ఆస్పెక్ట్ 11th హౌస్ పైన కూడా ఉంది. సో గురు ఆశీస్సులలో కావచ్చు, మీరు చేసే ప్రయత్నం లోపల కావచ్చు, లేకపోతే మీ పూర్వ పుణ్య భావం వల్ల కావచ్చు, కొన్ని అనుకున్నవి అవుతాయి. కానీ లగ్నంలో శుక్రుడు బుధుడు అలాగే సూర్యుడు ఉండడం వల్ల ఇది మీకు హెల్ప్ అయితే చేస్తుంది. కానీ కన్ఫ్యూజ్ అయితే భయంకర ఉంటారు. కన్ఫ్యూజన్ చాలా కన్ఫ్యూజన్స్ అవుతాయి. మైండ్ అసలు క్లియర్లో దేనిలో ఉండలేకపోతుంటారు. మరి ఇది ఎప్పుడూ ఇదవుతుందంటే 23rd ఫిబ్రవరి తర్వాత మీ లోపల కొద్ది చాలా మార్పు జరుగుతుంది. అలా ఇలా మార్పు కాదు, చాలా మార్పు వేరేలా జరుగుతుంది. 2 విషయాలు అతి జాగ్రత్తగా, ఈగో అలాగే కోపం, దీన్ని మీరు కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ఈగో
అలాగే కోపం మీకు అనిపించవచ్చు, నా దగ్గర ప్రెజెంట్ ఏది లేదు, ఈగో ఎందుకు పెట్టుకోవాలి మీకు అనిపించవచ్చు. నేను చెప్తున్న మాట మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడే కబుర్లు కాదు. 10 మంది మీ పక్కనప్పుడు మీ లోపల ఒకటేసారి సరుక్కుని వచ్చే విషయం గురించి మాట్లాడుతున్నాను. సో దానికి కంట్రోల్లో పెట్టుకోవాలి. సెకండ్, మీరు సింగిల్గా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటారో కోపంగా, దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. పబ్లిక్ లోపలప్పుడు ఈగో, సింగిల్ ఉన్నప్పుడు కోపం, దీని 2 కంట్రోల్ పెట్టుకోవడం అయితే ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అని ఈ సమయకాలం కుంభరాశి వాళ్ళ వల్ల చాలామంది ఉపయోగం పడతారు. అంటే మీరు ఎవరైనా కుంభరాశి వారు ఉన్నారు అనుకోండి, మీ వల్ల 10 మందికి చాలా ఉపయోగం అవుతుంది. మీరు 10 మందికి చాలా ఉపయోగం పడతారు. మీ వల్ల చాలామంది పనులు అవుతాయి. మీ పనులు అవడానికి టైం పడుతుంది. సో ఇది తెలుసుకోండి. ఇప్పుడు ఒక మాట చెప్తా, 7th హౌస్లో కేతు ఉన్నాడు, 7th రాశిలో ఉన్నాడు. సో రాబోయే రోజుల్లో కొద్దిగా మీ భార్య మాట వినండి, లేకపోతే భర్త మాట వినండి, మీరు కొద్దిగా మంచిగా అవుతారు. ఓకే. హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే బీపీ, కొలెస్ట్రాల్ అలాగే షుగర్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కేర్ఫుల్గా ఉండండి. వాకింగ్ చేయండి, కొద్దిగా గార్డెనింగ్ చేయండి, గార్డెన్లో వెళ్ళండి, కొద్దిగా మార్నింగ్ వాకింగ్ చేయండి, గార్డెన్ లోపల చేయండి, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా చేయండి, అది మీకు హెల్ప్ చేస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ కొద్దిగా డైలీ ప్రాణాయామం చేయండి, యాజ్ వెల్ యోగా చేయండి, ఫిజికల్ యోగా కూడా చేయండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. వెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది, వెల్త్ పరంగా నేను ఇంతపురం కూడా చెప్పడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా, కొన్ని రాశులు ప్రెజెంట్ ఎలా ఉంది తెలుసా, వాళ్ళకి డబ్బులు అసలు రావండి. అంటే నేను రావని క్లియర్ అని చెప్తున్నా, వాళ్ళ దగ్గర డబ్బులు ఆగవు, అవసరం డబ్బులు వస్తాయి వెళ్ళిపోతాయి. అంటే ఒక రకంగా తెలుసుకోండి, అకౌంట్లో ఇలా డబ్బు వచ్చాయి, ఇలా పోయింది. ఇందులో మనది ఏంటంటే కేవలం అందులో మన అకౌంట్ ఉంది అంతే. అందులో కేవలం మన అకౌంట్ ఉంది, డబ్బులు ఇక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడి నుంచి పోయాయి. మన దగ్గర ఒక్క సేవింగ్ ఉండదు. మన దగ్గర వచ్చింది, మన దగ్గర కొద్ది కమిషన్ కూడా మనకు అందులో దొరకదు. సో రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి అలాగే ఉంది. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీర్చుతున్నారు, చాలా గొప్ప విషయం. నడుస్తూ కొనసాగుతూ ముందుకైతే వెళ్తుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ జాబ్ చేసే వారికి కొద్దిగా రాబోయే రోజుల్లో ప్లస్ పాయింట్ అయితే ఉండబోతుంది. జాబ్ చేసే వారికి అయితే కొద్ది ప్లస్ పాయింట్ అయితే ఉండబోతుంది. జాబ్ లోపల కొన్ని సడన్లీ మార్పులు అయితే కనపడతాయి, అవి మీ మంచి కోసమే జరుగుతాయి, అంత ఇది లేదు. బిజినెస్ వారికి ఎలా ఉంది, బిజినెస్ వాళ్ళకి చాలా బాగుండబోతుంది. బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా బాగుంది. కొద్దిగా కన్జ్యూమర్స్ లోపల అట్రాక్షన్ పెరగబోతుంది. మీరు చేసే లోపల కొద్దిగా అవతల వ్యక్తి ఉపయోగం ఎక్కువ ఉండడం వల్ల మీరు కొద్దిగా బిజినెస్ మైండెడ్ ఉన్నట్లయితే అది మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఫ్యామిలీ పట్ల నేను చెప్పడం జరిగింది, ఫ్యామిలీ పట్ల కొద్దిగా మనస్తాపం అయితే ఉంటుంది. అతను జరుగుతుంది అంతా ఫ్యామిలీ కోసమే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కూడా. సో ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ముందు కొనసాగుతూ తీసుకెళ్ళాలి. అక్కడ ప్రత్యేకంగా ఏంటంటే వైఫ్ డామినేట్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా కోపం ఎక్కువ వస్తుంది. వైఫ్ డామినేట్ ఉండడం వల్ల కొద్దిగా కోపం అయితే ఎక్కువ వస్తుంది. అండ్ మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ జీవితం లోపల సడన్లీ కొన్ని మార్పులు కూడా రాబోయే రోజులు జరగబోతున్నాయి. గెయిన్స్ ఉన్నాయంటే గెయిన్స్ ఉన్నాయి, కానీ మరీ అంత బలంగా లేవు. మరీ అంత బలంగా అయితే నేను చెప్పలేను. ఇప్పుడు ఒక విషయం తెలుసుకుని నేను చెప్తుంది, గోచరం స్థితి చూసుకొని, ఇప్పుడు మీ జాతకంలో గ్రహస్థితి దశ చూసుకొని కూడా ప్రిడిక్షన్ చేంజ్ అయితే అవుతుంది. మీకు అనిపించవచ్చు మీరు చెప్తుంది ఒకటి, నాకు జరుగుతుంది వేరేది. మీ జాతకంలో కొన్ని గ్రహాలు చాలా అక్కడిగా బలంగా పనిచేస్తే నేను చెప్పిన ప్రిడిక్షన్ కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి, నార్మల్ పాయింట్ ఉంది. ఇంకో విషయం గమనించండి, ఇక్కడ కుజుడు 12th హౌస్లో ఉన్నాడు. సో ఈ ప్రయత్నంలో చాలా ప్రయత్నాలు నడుస్తున్నాయి, ఇంకా కొనసాగుతూ ఉంటుంటే ట్రావెలింగ్ రాబోయే రోజుల్లో చేయాల్సి వస్తుంది, కొన్ని హాస్పిటల్ ఖర్చులు అవుతాయి. దాంతోపాటు విశేషంగా ఈ సమయకాలం ఏంటంటే కొద్దిగా ఇతర పూర్వం కోర్టు కేసు, పోలీస్ కేసు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి అంత బలమైన స్థితి లేకపోవడం వల్ల గెలుపు మన దిక్కే అవుతుందా అని మనకి కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. అది ఏ ప్రకారంగా ఎలా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. పరిహారాలు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే లాస్ట్ స్టార్టింగ్ ఇయర్ చెప్పాను. 2026లో చేయాల్సిన పరిహారాలు 5 చెప్పాను. ఆ 5 ముందు కొనసాగుతూ మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. అంటే అవి 5 చేయండి, కంటిన్యూ అవే చేయండి. అవి ఇయర్ మొత్తం మీకు చాలా ఉపయోగం పడతాయి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగడానికి ప్రయత్నించండి. అని నెక్స్ట్ 2 రోజుల తర్వాత నేను పంచగ్రహ కూటమికి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. కుదిరినట్లయితే చూడడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.